ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ హృదయపూర్వకమైన పునరుద్ధాన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి పరిశుద్ధ గ్రంథంలో తెరిచి ఉంచండి. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే, ప్రార్థనలో రెట్టింపు ఆత్మను ఎలా మనం పొందుకోవాలి. మళ్ళీ చెప్పండి, ప్రార్థనలో రెట్టింపు ఆత్మను ఎలా పొందుకోవాలి అనే అంశం మీద పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములు తెరిచి ఉంచండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనం మనం చదువుకుందాం. ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల అతనితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. చాలు చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ఒక చక్కని వాక్యం బోధిస్తున్నారు. ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా నీవు 2వ మైలు వెళ్ళాలి. యేసు ప్రభువారు ఉపమాన రీతిగా మనకు చక్కగా ఆయన వివరిస్తున్నారు. మైళ్ళు, ఈ మైళ్ళు అనే పదములో చాలా చాలా చక్కని అర్థాలు వస్తాయి. మైళ్ళు అనేది ఒక మనుషుడికి మాత్రమే వర్తిస్తుంది. మనుషుడి కంటే వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి పక్షులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి. వాటికి మైల్ యొక్క వాల్యూ ఏంటో వాడికి తెలియదు. కానీ మనిషికి మాత్రము మైళ్ళు విలువ తెలుసు. ఇక్కడి నుంచి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు, ఇక్కడి నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు, అమెరికా ఎంత దూరంలో ఉంది, ఏ దేశము ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అని మనుషుడు మాత్రమే చెప్పగలడు. దానికి స్తోత్రం కలుగును గాక. అది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి చక్కని జ్ఞానము. అనగా మానవుడు 3 భాగాలుగా ఉంటాడు. అయితే జంతువులు 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి శరీరము, ప్రాణము కలిగి మాత్రమే ఉంటాయి జంతువులు. వాటికి ఆత్మ ఉండదు. కానీ మనిషిలో దేవుని యొక్క రూపాన్ని ఇవ్వటమే కాకుండా దైవ జ్ఞానాన్ని కూడా మానవుల్లో ప్రవేశపెట్టి మానవుడికి దేవుడు ఆత్మను అనుగ్రహింపజేశాడు. అందుకే జరిగే విషయంలో మంచి చెడ్డ అనే పదాన్ని అర్థం చేసుకుని నడవగలిగే జ్ఞానము ఒక్క మనుషుడికి మాత్రమే దేవుడు కలుగు చేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదట మైలు యొక్క అనుభవంలో మనం చూసినట్లయితే ఇది నామకార్థ క్రైస్తత్వాన్ని కలిగి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ మొదటి మైల్లో ఉన్నవారు ఎవరు అని అంటే యూదులకు సూచనగా కనబడుతుంది, నామకార్థ క్రైస్తవులకు సూచనగా కనబడుతుంది. మరి పరిశుద్ధాత్మను పొందిన వారికి సూచనగా ఇది కనబడుతుంది. కనుక ఈ మొదటి మైల్లో లోపం ఉంది కాబట్టి 2వ మైలును తెలియచేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉపమానాల ద్వారా దేవుని యొక్క వాక్యం మనకు అందించారు, మైళ్ళ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. రకరకాలుగా మనుషుడికి అర్థమైనట్లుగా ప్రభువారు వాక్యాన్ని మనకి బోధించుకుంటూ వచ్చారు. కాబట్టి గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ మొదట మైలు అనే పదంలో నామకార్థ క్రైస్తవులకు సూచనగా ఉంది. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, అయ్యా ఎక్కువగా నీలో ఉపవాసాలు ఉంటున్నా, అది కావాలి ఇది కావాలి, అది చేయి ఇది చేయని ఎన్నెన్నో రిక్వెస్ట్లు దేవుని పాదాల దగ్గర పెట్టి పాపము చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క ప్రార్థనలు దేవుని దగ్గరకు చేర్చబడవు. ఫర్ ఎగ్జాంపుల్గా చెబుతున్నాను, ఒక
సంవత్సరంన్నర బాబు, 2 సంవత్సరాల లోపు బాబు ఉన్నాడు. తండ్రి ఆయన బయటికి వెళ్ళి తన ఇంటికి వచ్చేటప్పుడు, నా చిన్న కుమారుడు ఉన్నాడు, నా బాలుడైన చిన్న కుమారుడు ఉన్నాడు, వాడికి ఏమేమి కావాలో, ఏమేమి ఇష్టమో వాడికి కావాలని స్వీట్సు, బిస్కెట్సు, మరి కేకులు రకరకాలుగా తండ్రి తీసుకొని ఇంటికి వచ్చాడు. ఈ తండ్రి ఇంటికి వచ్చే లోపల ఆ బాబు ఎలా కనబడ్డాడు తండ్రికి అంటే, అక్కడున్న డ్రైనేజీలో చేతులు పెట్టి ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి మట్టి మురికి అంతా రాసేసుకొని, చేతులకు రాసేసుకొని, ముఖానికి రాసేసుకొని ఆ పిల్లవాడు చాలా అగ్లీగా కనిపించాడు. అయితే తండ్రి ఎప్పుడైతే ఇంటి దగ్గరకు వచ్చేసాడో ఆ తండ్రిని చూసి గంతులు వేసేసాడు. ఆహా, మా డాడీ వచ్చాడు, మా డాడీ వచ్చాడు, ఆహా, మా నాన్నగారు వచ్చేసారని. రెండవది ఏమంటున్నాడంటే, ఆ యొక్క కుమారుడు పరుగు పరుగున వెళ్ళి తండ్రికి ఎదురుగా వెళ్ళి, నీ చేతిలో ఉన్న స్వీట్స్ అవన్నీ నాకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు తండ్రి ఆ స్వీట్స్ ఆయన మురికి, డ్రైనేజీ మురికంతా పూసుకుని ఉన్నటువంటి దుర్వాసన కంపు కొడుతున్నటువంటి చేతుల్లో ఆ యొక్క స్వీట్స్ పెడతాడా? పెట్టడు. అప్పుడు ఆ తండ్రి ఇవ్వాల్సింది పోయి ఆయన ఏం చేశాడంటే లాగి ఒక దెబ్బ కొట్టాడు. అర్థమైందా? ఆడు కుయ్యో ముర్ర అనుకుంటా ఏడ్చుకుంటూ వచ్చాడు. వచ్చి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు. అప్పుడు తల్లి చూసి ఆయన శుభ్రం చేసింది. ఆ తర్వాత డాడీ అతను శుభ్రం చేసి, స్నానం చేసి, మంచి బట్టలు కట్టిన తర్వాత ఆ తెచ్చిన స్వీట్స్ ఒకటి కాదు, ఒక చాక్లెట్ కాదు, 2 కాదు, తెచ్చినటువంటి ఆ యొక్క బాక్స్ నీకే బాబు తిను అన్నాడు. ఇది తండ్రి ప్రేమ. లోకంలో ఏ తండ్రికైనా బిడ్డల పక్షాన ఆ ప్రేమ కలిగి ఉంటుంది. బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు, రాంగ్ రూట్లో నడుస్తున్నప్పుడు ఆ బాలుడిని సరిచేయటం ఆ బాలుడికి ముందు ఇష్టం లేదు. కానీ ఎందుకు అతను సరిచేయబడ్డాడు? ఆ సెప్టిక్ కలిగినటువంటి ఆ దుర్వాసనతో ఉన్న దానిలో ఎప్పుడైతే ఆ స్వీట్స్ పెడతాడో, ఆ యొక్క ఉన్నటువంటి ఆ దుర్వాసనలో ఉన్నటువంటి అవి ఇవి కలుపుకొని తింటే ఏమవుతాడు? విరేచనాలు, వాంతులు అయిపోతాయి, అనారోగ్యం వచ్చేస్తుంది. కనుక అతను భవిష్యత్తుని, జరగబోయే నష్టాన్ని గుర్తించి, నానా తెచ్చింది నీకే కానీ ఇప్పుడు ఇవ్వను, దానికి స్తోత్ర. చూసారా? కాబట్టి పిల్లవాడు తండ్రిని అపార్థం చేసుకున్నాడు. కానీ తండ్రి ప్రేమ చాలా విలువైంది. అదే యేసయ్య ప్రేమ. దానికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ ఆ మురికి కడుక్కున్నప్పుడు ఒక స్వీట్ కాదు, 2 కాదు, 3 కాదు, తెచ్చిన బాక్స్ అంతా తండ్రి తన పిల్లవాడికి ఎలా ఇచ్చుకున్నాడో, అలాగే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం కన్నీరు విడిచి దేవుణ్ణి అడుక్కుంటున్నప్పుడు, అది కావాలి ఇది కావాలని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, మనలో డ్రైనేజీ లాంటి పాపాలన్నీ పెట్టుకొని, వాటన్నిటిని సీక్రెట్గా దాచుకొని, వాటన్నిటిని విడిచిపెట్టకుండా, ఆ పాపములు కడుక్కోకుండా, మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, దేవునితో సరిచేయబడకుండా మనం ఏమడిగినా కూడా దేవుడే మాత్రం ఇవ్వడు. ఆ పిల్లవాడు ఎలా స్నానము చేస్తున్నప్పుడు, శుభ్రంగా మంచి బట్టలు ధరించుకున్నప్పుడు, ఉతికిన వస్త్రాలు ధరించుకున్నప్పుడు, తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి చేర్చుకున్నట్టుగా ఆ పిల్లవాడిని తండ్రి చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, తెచ్చినవన్నీ అప్పగించాడు. దానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ మొదటి మైల్లో ఉన్న వారందరూ ఏ ప్రార్థన చేస్తున్నారంటే, వారి హృదయాల నుండి పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. శరీర కార్యాలన్నీ లోపల దాచుకొని పైకి భక్తి కలిగిన వారుగా నటిస్తూ, పైకి ఎలా కనిపిస్తున్నారంటే గొర్రెపిల్ల లాంటి స్వభావం చూపిస్తూ, లోపల తోడేళ్ల స్వభావం కలిగి ఉండి, తర్వాత చిరుత పులి క్రూర మృగాల యొక్క మనస్తత్వం కలిగి వారు లోపల ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు
దేవుడు వారి మొక్క మీద ఉమ్ము వస్తానని కూడా దేవుని యొక్క వాక్యం ఉంది. దేనికి స్తోత్ర. పైకి గొర్రె పిల్లలాగా మనం కనపడవచ్చు, సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవచ్చు, సమాజంలో మంచి పేరు రావచ్చు, కానీ హృదయమంతా చండాలముగా, హృదయమంతా చెడ్డగా ఉండి, పైకి మనం భక్తి కలిగిన వారుగా ఉండి, లోపలంతా విషము, ద్వేషము, కక్ష, కార్పణ్యాలు, కుట్ర, 19 రకాలైన పాపాలు, మలినాలు లోపల పెట్టుకొని ఎన్ని నువ్వు ఉపవాస ప్రార్థనలు చేసినా, 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసినా, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినా, నువ్వు చెప్పులేసుకోకుండా రోడ్ల మీద నడిచినా, నువ్వెంత ఉపవాస దీక్షలు ఉండి ఎన్ని దాన ధర్మాలు మంచి కార్యాలు నువ్వు చేస్తున్నా, నీ హృదయం కడుక్కోకుండా ఎంత ప్రార్థన చేసినా శూన్యం, శూన్యం, శూన్యం. దాని స్తోత్ర. ఈ మాట ఎవరికి వర్తించిందంటే యూదులకు వర్తించింది. యూదులు చాలా నయమంగా ఉంటారు, నిష్ఠగా ఉంటారు, తెల్లని బట్టలు కట్టుకుంటూ ఉంటారు. అందుకే ప్రభువారు అన్నాడు, సున్నం కొట్టిన సమాధులారా, వేషధారులారా. వేసులకైనా దేవుని రాజ్యం ఉంది కానీ వేషధారులకు దేవుని రాజ్యం లేదన్నాడు యేసు ప్రభువారు. అంటే ఆనాడు వేసులు నియమ నిష్ఠలు కలిగించి ప్రభువుతో నడిచారు. ఆ రోజుల్లో ఉన్న వేసులు, మగ్దలేని మరియ కానీ ఇంకా కొంతమంది వేసులు ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాటలకు లోపడ్డారో వారి పాపం అనే మూటంతా కూడా అక్కడ వదిలేసుకుని వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ మళ్ళీ పాపంలోకి ఎంటర్ అవ్వాలి వాళ్ళు. అందుకని ఆ వేసులకైనా దేవుని రాజ్యం ఉందన్నాడు యేసు ప్రభు వారు. కానీ ఈనాడు కొంతమంది అదే వృత్తిలో జీవిస్తున్నారు. ఆదివారం ప్రార్థనలకు వస్తున్నారు, బల్లారాధనలో పాలు గుంపులు పొందుతున్నారు, సభలకు వెళ్తున్నారు, టీవీల ద్వారా వాక్యాలు వింటున్నారు, రేడియోల ద్వారా వాక్యాలు వింటున్నారు, కానీ ఆ యొక్క వేష వృత్తిని మాత్రం వారు విడిచిపెడతలేదు చాలామంది. అందుకని ఆ వేష వృత్తిని ఎట్ట విడిచిపెట్టకుండా వాళ్ళు అలా జీవిస్తూ ఉంటారో అలాగే నటించే భక్తులు కూడా ఆ వేషతోనే యేసు ప్రభు వారు పేల్చాడు. దాని స్తోత్ర. అందుకని వేషధారులారా, వేషధారు ఏం చేస్తాడు? గుళ్ళోకి వచ్చినప్పుడు గుడి భక్తిపరుడిగా ఉంటాడు, బయటికి వెళ్ళినప్పుడు ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఉంటాడు. కాబట్టి అది విడిచిపెట్టమన్నాడు. మొదట మైల్లో ఉందంతదే పాత నిబంధన. ఈ మొదట మైలు, ఈ పాత నిబంధనలో ఉన్న భక్తి అంతా కూడా ఒక్క మాటలో తేల్చేసాడు యేసుప్రభు వారు. మొదట మైలుని పేరు పెట్టాడు దానికి. దేని స్తోత్ర. కాబట్టి నా యొద్దకు వచ్చేవాడు 2వ మైలు అనుభవంలోకి రావాలి. మొదట మైలు అనుభవము అది దేనికి సూచనగా ఉందంటే నామకార్థ క్రైస్తత్వానికి, పాత నిబంధన ఆచారమునకు, యూదులకు ఇది మొదట మైలు సూచనగా, శాస్త్రులకు పరిచయాలకు ఇది సూచనగా కనిపించింది. 2వ మైలు యొక్క అనుభవానుగా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నటువంటి వాడు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు, క్రీస్తుతో సహవాసం చేసేవాడు, పాపమును విడిచిపెట్టేవాడు, వాడు 2వ మైలు యొక్క అనుభవంలోకి వారు ప్రవేశించిన వారని యేసు ప్రభు వారు తేటతెల్లగా చెప్పారు. అందుకు ఉదాహరణగా మనం చూసినట్లయితే మన బైబిల్లో మరి ఇక్కడ రెట్టింపు ఆత్మను పొందుకోవటం కొరకు దేవునిలోకి వస్తూ ఉంటాం. రెట్టింపు ఆత్మను పొందుకోవాలంటే అంత ఈజీ కాదు. 2వ రాజుల గ్రంథం, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు దానిని అడగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మను 2 పాళ్ళుగా నా మీదకి వచ్చినట్లు దయచేయమనను. చదవండి. అందుకు ఏలియా గారు ఏమన్నారంటే, నీవు అడిగింది మాత్రము అంత ఈజీగా లేదు, చాలా కష్టతరమైనటువంటి విషయము. నేను నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారంగానే నీకు రెట్టింపు ఆత్మ వస్తుంది. అలా నేను ఒకవేళ నీకు కనపడని ఎడల, ఒకవేళ నేను నీకు కనబడకపోతే అది జరగకపోవచ్చు. ఆ యొక్క ఏలియా గారు ఎలీషాకు చెప్పాడు. ఇక్కడ ఎలీషాను మనం చూస్తున్నాం. ఎలీయా మరి
ఏలియా చాలా గొప్ప దైవజనుడు, ఆయన అగ్ని లాంటి ప్రవక్త. మరి ఏలియా కాలం అయిపోతుంది కనుక ఎలీషాని దేవుడు సేవకు అపాయింట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏలియా గారు మరి ఎలీషా దగ్గరకు వెళ్ళాడు. ఆయన 20 జతల ఎడ్లతో వ్యవసాయం చేస్తూ వందల మంది పనివారిని పెట్టుకొని ఆయన ఎంతో బిజీగా వర్క్ చేస్తున్నాడు. ఎవరు? ఎలీషా. మరి అంతా ఆయనకున్న పొలం అంతా కూడా లెక్క చూస్తే సుమారు 240 ఎకరం ఉన్న రైతు అంట. ఆయన కింద వందల మంది పనిచేసేవారు ఉన్నారు. వేల కొల డబ్బు ఉంది ఆయనకి, కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఒక షావుకారు లాంటి వాడు. అలాంటి షావుకారుని సేవకు రమ్మని పిలిచాడు. ఎవరు? ఏలియా గారు. అప్పుడు ఆ ఎలీషా అంటున్నాడు, ఈనాటి క్రైస్తవులు అయితే ఏమనేవాళ్ళు, ఒరే బాబు ఆయనకు 10,000 ఇచ్చి పంపించండి, సేవకు రావటం ఏంటనేవాళ్ళు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? భూమి ఆకాశములు చేసిన దేవునికి నేను ఒక పాత్రగా వాడబడబోతున్నానా, నా జన్మ ధన్యమైందని. మరి అదంతా వివరించాలంటే పెద్ద టైం పడుతుంది కాబట్టి క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను. తను సమర్పణ చేసుకొని వ్యవసాయం విడిచిపెట్టి ఆ ఎడ్లను మరి దేవుని కొరకు కృతజ్ఞత మరి స్తుతులు చెల్లించి ఆ యొక్క వధించి వాటిని మరి విందు ఏర్పాటు చేసి ఆ వ్యవసాయం అందరితో ముగించేసి మరి తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా అన్నారు, అమ్మా నాన్న దైవజనుడు ఏలియా గారు వచ్చారు, నేను దేవుని సేవకు వెళ్ళబోతున్నాను, మీ అభిప్రాయం ఏంటన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని దగ్గర తీసుకొని భూమి ఆకాశాలు చేస్తున్న దేవునికి నువ్వు ఒక పాత్రగా వాడబడబోతున్నావు నాయన, నిన్ను కన్నందుకు నా జన్మ ధన్యమైందని తల్లిదండ్రులు సంతోషించి ఆ దైవజనుడి చేతిలో పెట్టారు. అంత కోటేశ్వరుడైనటువంటి ఆ యొక్క ఎలీషా తన్ను తాను తగ్గించుకొని మరి దైవజనుడి దగ్గర ఎంతో చక్కని పరిచర్యకు ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ గురువు గారైనటువంటి ఏలియాకి ఎంతో చక్కని పరిచర్య చేస్తున్నాడు, మంచిదే. అయితే ఈయనకు ఆశ ఏంటి? నా గురువు గారు 7 రెట్లు దేవుని పని చేస్తున్నాడు, నేను 14 రెట్లు దేవుని పని చేయాలని ఆశపడ్డాడు. దేని స్తోత్రం. కాబట్టి ఆ దైవజనుడిని అడిగాడు, అయ్యా నీకు కలిగిన దేవుని యొక్క ఆత్మ నా మీదకి రెట్టింపుగా రావాలంటే నేనేం చేయాలి? ఆ యొక్క జీవము కలిగిన యెహోవా దేవుని ప్రపంచమంతా నేను చాటి చెప్పాలంటే, ఆయనకి నేను ఒక పాత్రగా వాడబడాలంటే నేనేం చేయాలి? కనుక నీకు కలిగిన ఆత్మ నా మీదకు వచ్చినట్లుగా నాకు ఆశీర్వాదాలు ఇవ్వమని కోరాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? అంత ఈజీగా ఇచ్చాడా? ఆయనకు 4 పరీక్షలు పెట్టాడు. ఈ 4 పరీక్షల్లో అతను గెలిస్తే అప్పుడు ఆ వరము అతనికి వస్తుంది. ఈనాడు చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళి వరాలు అడుగుతూ ఉంటారు. నాకు ఆ వరం కావాలి, ఈ వారం కావాలి, ఆ వారం కావాలి, ఈ వారం కావాలని దేవుడు విసిగిస్తూ ఉంటారు. మంచిదే, కానీ హృదయాన్ని చూస్తే ఆయన కార్యం చేస్తాడు. దానికి స్తోత్రం. అడిగినంత మాత్రాన దేవుడు ఇవ్వడు. అడగడం తప్పేం లేదు, అడగొచ్చు. కానీ అది దేవుడికి తెలుసు ఇతనికి ఆ వరాలు ఇస్తే ఏం చేస్తాడు అనేది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఏలియా దగ్గరున్నటువంటి ఆ యొక్క వరాలు ఎలీషా మీదకి రావాలని కోరుకున్నప్పుడు ఆ ఏలియా గారు ఏం చేశాడు? ఆయనకు 4 పరీక్షలు పెట్టాడు. ఆ 4 పరీక్షలు కూడా వర్ణించాలంటే టైం చాలదు కాబట్టి చదువుకుంటూ వెళ్తున్నాను అంతే. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏం చేయకూడదువో దానిని అడగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మను నా మీదకి 2 పాళ్ళుగా వచ్చినట్లు దయచేయమనను. చాలు. వాళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నడుచుకుంటూ వెళ్తుండగా అప్పుడు ఏలియా గారు ఏమన్నాడు? ఇది కష్టతరంగా ఉందయ్యా, నీకేం కావాలని అడుగుతున్నావు అని అడుగుతున్నావు, మంచిదే, నీకు కావాల్సింది అడుగుతున్నావు. ఆయన
ఇప్పుడు నన్ను గిల్గాలకు దేవుడు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను గిల్గాలకు వెళ్తాను అన్నాడు దైవజనుడు అయినటువంటి ఏలియా గారు. అప్పుడు ఆ యొక్క భక్తుడు అంటాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నాయనా, నీవు గిల్గాల్ అనుభవం కలిగి ఉంటే నేను గిల్గాలకు వస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గిల్గాలు అనగా దొర్లింపబడుట అని అర్థము. దేవునికి స్తోత్రం. దొర్లించబడాలి అనగా దేనిలో నుండి దేనికి దొర్లించబడాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు బానిసత్వంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు దొరలాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు బానిసత్వము అనేది సైతానుడు చేతిలో ఎప్పుడైతే మనము బందీలుగా ఉంటామో, పాపాన్ని జయించకుండా, శరీర కార్యాలు మనం జయించకుండా మనము ఉన్నట్టుగా ఉంటామో, సైతానుడికి మనం బానిసలమే. ఆ బానిసత్వం నుండి విడుదల పొందాలంట. మనం దేవునిలో వరాలు సాధించాలంటే పాపం అనే బానిసత్వం నుంచి విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం. తర్వాత రెండో పరీక్ష పేరు, అప్పుడు అంటున్నాడు కదా, ఇప్పుడు నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళమంటున్నాడు, ఎలీషా నువ్వు గిల్గాల్ దగ్గర ఉండు అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడయ్యా, నువ్వు బేతేలుకి వెళ్తే నాకు బేతేలు అనుభవం కావాలి. ఇక్కడ గిల్గాలు, బేతేలు, యెరికో, యోర్దాను ఈ 4 ప్రదేశాలు చాలా చాలా దూరంలో ఉంటాయి. కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు అటు దూర ప్రాంతాలు ఉంటాయి. అన్ని దూర ప్రాంతాలు నడిచి వెళ్ళాలంటే చాలా కష్టం కదా. ఆయన ఎంతో శ్రమతో కూడినటువంటి భక్తి అది. ఆయన పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షల్లో ఆయన ఏమైపోతున్నాడు? పట్టుదల కలిగి ఉన్నాడు. ఎవరు? ఎలీషా. పట్టుదల కలిగి బేతేలు, గిల్గాలను జయించాడు. ఎంతో శ్రమతో దావీదును వెంటాడాడు. రెండవ పరీక్ష పేరు బేతేలు. ఇప్పుడు నన్ను బేతేలు వెళ్ళమన్నాడు దేవుడు, నువ్వు ఇక్కడే ఉండన్నవాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నువ్వు బేతేలు సహవాసం కలిగి ఉంటే నాకు ఆ బేతేలు సహవాసం కావాలి అన్నాడు. దీనికి స్తోత్రం. బేతేలు అనగా హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇల్లు, దేవుని సహవాసము. ఇప్పుడు నేను దేవుని యొక్క సహవాసం అనే ఇంటిలో ఉన్నానయ్యా, నువ్వు ఇక్కడే ఉండు అని అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఏ దేవుని సహవాసం అయితే కలిగి ఉన్నావో నాకు ఆ దేవుని సహవాసం కలిగి ఉండాలి. నువ్వు ఏ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో నాకు అది నిజమైన దేవుడు కావాలి. టైం చాలదు కాబట్టి ఊరికి చదువుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ యొక్క పరీక్షలో బేతేలు అనేటువంటి పరీక్షలో కూడా అతను విజయాన్ని సాధించాడు. దేనికి స్తోత్రం. పాస్ అయ్యాడు. అప్పుడు మూడో పరీక్ష పేరు ఏంటంటే, దేవుడు నన్ను యెరికోకి వెళ్ళమంటున్నాడు ఎలీషా, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. యెరికో అనే పదమునకు అర్థము పరిమళ వాసన, స్వీట్ స్మెల్. దేనికి స్తోత్రం. యెరికో అనగా పరిమళ వాసన. పరిమళ వాసన, పరిమళ వాసన అంటే ఎంతో మంచి సువాసన. చెడ్డ వాసన వస్తే ఎవడైనా ఉంటాడు అక్కడ? ఉండడు. పరిమళ వాసన రావాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు పరిమళ వాసన వస్తాడు సమాజానికి. పరిశుద్ధాత్మను కలిగి నడిచేవాడు పరిమళ వాసనగా ఉంటాడు సమాజంలో. దైవభక్తి కలిగి నడిచేటువంటి వాడు చిన్నల్లో పెద్దవారిలో ప్రతి ఒక్కరిలో పరిమళ వాసనగా ఉంటాడు. దేని స్తోత్రం. అలాగా మనందరం కూడా పరిమళ వాసన కలిగి ఉండాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిమళ వాసన ఎవరు కలిగి ఉన్నారంటే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ కలిగి ఉంది. దేని స్తోత్రం. అది ఎక్కడ కలిగి ఉంది? యోహాను సువార్త 12వ అధ్యాయము 3-5 వచనాల్లో చూస్తే అక్కడ మగ్దలని మరి అయినటువంటి వ్యక్తి, ఆమె మొదట 7 దెయ్యాలు పట్టిన వ్యక్తే కదా. ఆమె ఒక వ్యభిచారాన్ని ముద్ర వేస్తారు కదా. చదవద్దు, టైం చాలదు కాబట్టి వెళ్తున్నారు. అయితే యేసు ప్రభు వారిని మరి భోజనానికి పిలిచినప్పుడు, మరి ఆ యేసు ప్రభు వారి యొక్క భోజనము చేస్తున్నప్పుడు సీమోను భోజనానికి పిలిచాడు కదా. ఆ భోజనానికి పిలిచినప్పుడు యేసు ప్రభు వారు కూడా వచ్చారు. ఆ పంక్తిలో కూర్చున్నారు. ఆ భోజనం చేసే సమయంలో మరి పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ
అచ్చజట మాంసి అనేటువంటి అత్తరు. అది దాని వాల్యూ ఆ రోజుల్లో ఎంత కట్టాడంటే 300 దేనారాలు. ఎన్ని? 300 దేనారాలు వాల్యూ కట్టారు దానికి, ఆ యొక్క అత్తరు. అది ఈ రోజుల్లో మనం కరెన్సీ లెక్క ప్రకారంగా తీసుకుంటే సుమారుగా 80,000 పైన ఉంటుందన్నమాట. ఆ 300 దేనారాలు ఒక లెక్క కట్టి చూసుకుంటే సుమారు 80,000 రూపాయల పైనే. అంత ఖరీదైనటువంటి అత్తరు యూదులు దాస్తారు, అచ్చజట మాంసం అనేటువంటి అత్తరు. ఎందుకనగా ఆ అత్తరు ఎందుకో వాళ్ళంత ప్రాముఖ్యతనిస్తారంటే, చనిపోయినప్పుడు శవాన్ని శుభ్రం చేసి మంచి వస్త్రాలు తొడిగి సువాసన పరిమళ వాసన చల్లుతారు. ఎంతో నియమం నిష్టలతో కూడినటువంటి పని అది. అది యూదులు ఆచారం. అయితే ఆమె కోసమని దాచుకున్నటువంటి ఆ యొక్క అత్తరు యేసు ప్రభు పాదాలకు పూయాలని ఒక ఆశ వచ్చిందంట. దాని స్తోత్ర. నా దేహం మట్టిలో పెడితే నేను పురుగులు పట్టి కంపు కొట్టి దుర్వాసనతో వస్తాను. కానీ యేసయ్య శరీరము పురుగు పట్టదు, కంపు కొట్టదు, పరిశుద్ధుడు, దేవాతి దేవుడనే మేము మనోనేత్రాలు తెరవబడి ఆ ప్రభు యొక్క రూపాంతరాన్ని చూసింది. దానికి స్తోత్రం. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే తన కోసమని దాచుకున్నటువంటి ఆ యొక్క అత్తరు మరి ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చింది. ఈనాడు చాలామంది దేవుని సన్నిధిలో దేవుని సేవకు కానుకలు ఇవ్వాలంటే సనుక్కుంటా గొనుక్కుంటూ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. పిసినతనముగా సనుక్కుంటా గొనుక్కుంటా బలవంతముగా దేవుని పరిచర్యకి ఇచ్చేటువంటి వారు కొంతమందిని నేను చూశాను. కానీ ఈ స్త్రీ అయితే ధారాళమైన కానుక, ఆ రోజుల్లో 300 దేనారాలు విలువ కట్టినటువంటి ఆ యొక్క అత్తర బుడ్డి ఆ ప్రభువు దగ్గర పాదాలకు తీసుకొచ్చింది. దేవుని యొక్క సహవాసాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, యేసు ప్రభువారు ఏ ఇంటిలో అయితే ఉంటాడో ఆ ఇల్లు సువాసనగా ఉంటుంది. యేసు ప్రభువారు ఏ ఆత్మనైతే ఉంటాడో ఆ ఆత్మ సువాసన కలిగి ఉంటుంది. యేసు ప్రభువారు ఎక్కడ ఉంటాడో ఆ ప్రదేశం అంతా సువాసనతో నింపబడుతుంది. దేని స్తోత్ర. కాబట్టి పాపినైన నాకు ఈ అత్తరు వృధా అనుకొని జీవము కలిగిన యెహోవా దేవుని పాదాల ముందు ఆ యొక్క అత్తరు ఆమె తీసుకొచ్చింది. అంతేకాదు అత్తరు తెచ్చి అక్కడ పెట్టలేదు ఆమె. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టింది. ఒకసారి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టినప్పుడు ఇక దాని వాల్యూ ఉండదు కదా. పగలగొట్టినప్పుడు స్మెల్ వస్తుంది. అత్తరు బుడ్డి పగలగొడితేనే స్మెల్ వచ్చింది. అత్తరు బుడ్డిలో ఉంటే ఆ వాసన తెలియదు, అది పగలగొట్టబడాలి. అట్లాగే దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో మన జేబులో ఉన్న డబ్బులు జేబులో ఉంటే, పెట్టిలో ఉన్న డబ్బులు పెట్టిలో ఉంటే ఉపయోగం లేదు. ఆ డబ్బును దేవునికి ఇవ్వాలి. దేవునికి సమర్పించినప్పుడు, దేవుని కార్యాలకు సమర్పించినప్పుడు, దేవుని యొక్క పని అభివృద్ధి కొరకు సహకరించినప్పుడు ఆ ధనము యొక్క విలువ చాలా గొప్పగా ఉంటుంది. అందుకనే కోల్గేట్ కంపెనీ మనకు తెలుసు. ఆ కోల్గేట్ కంపెనీ ప్రారంభించినటువంటి ఆయనకి పిల్లలు లేరు. అయితే ఒక అనాథ పిల్లోడు ఆ కోల్గేట్ కంపెనీ దగ్గర పేపర్లు ఏరుకుంటూ ఒకరోజు వెళ్ళాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ మేనేజర్ని అడిగాడు, అయ్యా నువ్వు పర్మిషన్ ఇస్తే మీరు తీసేస్తున్న పేపర్లన్నీ నేను తీసుకుంటాను అని అడిగినప్పుడు ఆ యజమాని అతన్ని ఒక ప్రశ్న అడిగాడు. బాబు, ఈ తీసుకున్న డబ్బులు, వచ్చిన డబ్బులు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఆ చిన్న పిల్లాడు 16-17 సంవత్సరాల బాబు ఏం చెప్పాడంటే, అయ్యా నేను అమ్మగా వచ్చిన డబ్బుల్ని మొట్టమొదటగా నా దేవునికి నేను దశమ భాగం ఇస్తాను, ఆ తర్వాత నా జీవనోపాధికి నేను ఉపయోగించుకుంటున్నాను అన్నాడంట. అప్పుడు వెంటనే ఆ ఫ్యాక్టరీ యజమానికి ఒక రకమైనటువంటి రోమం నెక్కబడుతుంది. బాబు, మరి నా ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఇస్తాను, నువ్వు చేస్తావా అన్నాడు. చేస్తానన్నాడు. చక్కగా నెల వచ్చేస్తుంది. నెల వచ్చేలకి ఆయనకి $200 ఇచ్చాడు. ఆ $200కి దశమ భాగం ఎంతైతే వస్తుందో ఆ యజమాని వెళ్ళే చర్చికి
దశమ భాగం లెక్క కట్టిచ్చేశారు. అట్లా ఇచ్చుకుంటా నెల నెలకు ఆయన పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్ద అమౌంట్ తీసుకుంటున్నాడు. ఆ పెద్ద అమౌంట్లో కూడా నమ్మకంగా ఇంకా 10 రూపాయలు ఎక్కువే ఇస్తున్నాడు, కానీ ఎక్కడ ఆయన తక్కువ ఇవ్వలేదంట. అతని పద్ధతి, అతని భక్తి, అతని నిజాయితీ, అతని గుణలక్షణాలు అన్నీ నచ్చినాయి. అంతకుముందు ఆ ఫ్యాక్టరీ యజమాని అనుకున్నాడు, నాకు సంతానం లేదు కాబట్టి నా భార్య తరపున కానీ నా తరపున కానీ ఒక పిల్లల్ని పెంచుకుందాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ బాబును చూశాడు ఆయన, ఆ బాబులో ఉన్న మంచి క్రమాన్ని, పద్ధతులు, భక్తి, నిజాయితీ అన్ని పరీక్షల్లో అతను ఎప్పుడైతే పాస్ అయ్యాడో అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసి మరి చట్ట ప్రకారంగా ఆ ప్లేట్లను పిలిపించేసి ప్రపంచ దేశాల్లో కోల్గేట్ కంపెనీలు ఎన్నైతే ఉన్నాయో ఆ అన్ని కంపెనీలు మా తర్వాత ఇదిగో ఈ యవనస్తుడికి చెల్లాలని ఆ యొక్క ఆస్తులన్నీ కూడా యవనస్తుడికి రాసేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, ఆ పసిపిల్లవాడు దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడ సనుక్కోలేదు, గొనుక్కోలేదు. అందుకని యేసుప్రభు వారు ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆ చిన్నపిల్లలు కూడా 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్లి యేసుప్రభు చేతులు పెట్టినప్పుడు యేసుప్రభు వారు దాన్ని ఆశీర్వదించి మరి పంచిపెట్టినప్పుడు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలినట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే ఈ కోల్గట్టి యవనస్తుడు కూడా అలా ప్రభు సన్నిధిలో ఆయన పెట్టిన కానుక అతడు విశ్వాసముతో దేవుని క్రియల రూపం చూపించాడు, క్రియరూపంగా చూపించాడు. కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అలాగే ఈ స్త్రీ కూడా విలువైనటువంటి అత్తరే కానీ ఆమె తన కోసం తను దాచుకోలేదు, కానీ యేసు ప్రభు పాదాల ముందు పెట్టింది. కాబట్టి ఎరుకో అనుభవం, అదే ఎరుకో అనుభవం. దీని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత యోర్దాను అనగా మృతమైపోట. యెహోవా నీ జీవముతోడయ్యా, నువ్వు యోర్దాను అనుభవం కలిగి ఉంటే నాకు కూడా యోర్దాను అనుభవం కలిగి ఉండాలన్నారు. ప్రభు చిత్తమైతే మరి రెండవ యొక్క భాగాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో ఏలియా అతన్ని పరీక్ష పెట్టినప్పుడు ఎలీషా ప్రతి విషయంలో వినయ విధేయతలు కలిగిన వాడుగా, క్రమశిక్షణ కలిగిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా, దేవునిలో నిరీక్షణ కలిగిన వాడుగా ఆ యొక్క ఎలీషా ఎలా ఎదురు చూసి రెట్టింపు ఆత్మ కొరకు ఆతృత పడ్డాడో మనందరం కూడా దేవుని పరీక్షలో నిలబడేవారుగా ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించునుగాక.